శ్రీమాత్రే నమః. నాన్న 95 నామము కులయోగిని గురించి మనం చెప్పుకున్నాం. ఆ తల్లి యోగిని, యోని, యోగి కుల ఇదంతా కూడా ఈ శ్రీ విద్య అంతా కూడా అమ్మవారి యొక్క ఈశ్వర సంకల్పంలో దాగి ఉన్న సత్ చిత్ ఆనంద. ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పము, ఈశ్వర సంకల్పం ఎప్పుడు సత్ చిత్ ఆనంద. అంత గొప్పగా ఈ సృష్టిని సాకారం చేసిన ఈశ్వర శక్తి ఈశ్వరి. సో ఆ బిందువు శివశక్తి సమ్మేళనం. ఊహలు, ఆలోచనలు, సంకల్పాలు ఇవన్నీ కూడా ఈశ్వరుడు సంకల్పం అయితే అమ్మవారు ఆయన మనస్సు. ఆ మనస్సు కేవలం ఈశ్వర సంకల్పమే పెట్టుకుని ఉన్న తల్లి. ఆ తల్లి మనసులో ఈశ్వర సంకల్పమే ఉంటుంది, కానీ ఇంకే సంకల్పాలు ఉండవు. ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి జరిగింది అని కులయోగిని అంటే. ఆ రకంగా కుల అకుల, దృశ్య అదృశ్య ఈ శ్రీచక్రం ఉద్భవించటం జరిగింది. ఎంత మహత్తు, ఒక గొప్ప మహత్తు జరిగింది అని. అది కులయోగిని. మళ్ళీ అందులో వారిద్దరూ మళ్ళీ వారే వసించటం, ఉండటం, స్థానం ఏర్పరచుకోవటం. ఇందుగలడందు సందేహం వలదు. అంతర్యామిగా అణో అనియాన్ మహతో మహియాన్ వారి యొక్క సంకల్పమే చివరికి మన యొక్క మనసుల్లో కూడా సంకల్పాలను కూడా ప్రేరేపిస్తుంది. మనకంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పాలు లేవు కదా. ఉన్నాయా? లేవు కదా. సో ఆ ఈశ్వర సంకల్పమే 14 లోకాల్లో ఉన్న దేవతల దగ్గర నుంచి పిపిలికాది బ్రహ్మ పర్యంతం వరకు కూడా ఆయన సంకల్పమే మనకి ఆధారం. ఎందుకంటే ఆయన సంకల్పము సృష్టి. ఆ సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి సృష్టికి సంబంధించిన సంకల్పాలే పెట్టుకొని మన జీవితాలు గడుపుతాం. సో నీకంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పం ఎక్కడుంది? ఎవరిదో సంకల్పం అనుసారంగా నీ జీవితం వెళుతోంది. ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఆయన సంకల్పమే. అందుకే ఈశ్వరేచ్ఛ అన్నారు. ఆయన తలుచుకుంటే సంకల్పాలు సంకల్పాలు రాకపూర్వం ఎక్కడున్నాయి? ఈశ్వరుడిలో ఉన్నాయి. నీకు మంచి సంకల్పాలు కలిగించాలన్నా కూడా ఆయన ఆజ్ఞ ఉండాలి అని. సర్వ సృష్టిలో అందుకని ఈశ్వర ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు, పాము కూడా కాటేయదు, ఎవరు ఎవరికి హాని చెయ్యరు. అది ఈశ్వర ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఈశ్వర ఆజ్ఞేయ, ఆ ఈశ్వర సంకల్పమే ఈ సృష్టి. ఈ సృష్టిలో మనందరం జీవరాశులం కాబట్టి 84 లక్షల జీవరాశులం కాబట్టి సహజంగా మనందరం కూడా ఆయన సంకల్పానుసారమే మన జీవితాలు వెళుతాయి. ఉదాహరణకి ఆయన సృష్టిలో సృష్టించిన పంచభూతాల నుంచే కదా మన శరీరాలు వచ్చాయి. ఆ పంచభూతాలే సూక్ష్మభూతాలై మరి స్థూల భూతములై నిన్ను పుట్టించినప్పుడు నీ యొక్క ఆలోచనలు కూడా మరి ఆ పంచభూతాలు ఇచ్చినవే కదా. ఆ పంచభూతాలను సృష్టించింది ఎవరు? మూలము, బిందువు. ఆ బిందువులో ఏమిటి? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏమిటి? సంకల్పం. మరి నువ్వు ఆ సంకల్పానుసారాన్నే నువ్వు అవునా సృష్టిలో ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులోనే కోరుతావు, కానీ లేనివి కోరవుగా. ఇప్పుడన్నా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కులయోగిని అంటే అకులంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి, కానీ కుల మార్గాల్లోనే జీవితాలు ముగించటం అనేది, మాయలో జీవితం వెళ్ళిపోవటం అనేది జరగకూడదు. అందుకే ఈ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలు ఈ అజ్ఞానాన్ని, ఈ మాయని తగ్గించే మహత్తు గల మంత్రములు, సహస్ర మంత్రములు, అమ్మవారి సహస్ర మంత్రములే. ఈ 1000 నామాలే. నువ్వు ఇదొక్కటి చదివితే అన్నిటికీ మకుటాయమానంగా ఉన్నది ఏది?
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మ దగ్గర లేదంటూ ఏముంది? అమ్మ నుంచి వచ్చినవే కదా సప్తకోటి మహామంత్రాలన్నీ. భూతాకాశాల్లో పుట్టినవి. ఓంకారం నుంచి సప్తకోటి మహామంత్రాలు పుట్టాయి అంటే ఆ ఓంకారమే అమ్మవారు, ఆ హ్రీంకారమే అమ్మవారు, శ్రీంకారమే అమ్మవారు, ఈంకారమే పరానాదం కూడా అమ్మవారే. మరి శ్రీమాత అనేది ఎంత గొప్ప మంత్రం. ఉం? అందుకే భూమి మీద అమ్మ అనేది అందరికి దెబ్బ తగిలిన అమ్మ అనే అంటాను. అంతేకా, ఏ కష్టం వచ్చినా అమ్మ అంటాం. చివరికి జంతువులు కూడా, అవునా, లేక దూడ కూడా అమ్మా అంటే అమ్మ అనాల్సిందే. అంత గొప్ప మహామంత్రం. అందుకే గురువులు గురు కృపాహి కేవలం మాతృకృపాహి కేవలం. ఆ తల్లి కృప ఉంటే అన్ని సప్తకోటి మహామంత్రాలన్నీ నీకు వశం అవుతాయి. ఈ మంత్రాన్ని పండించుకున్నావు అంటే, శ్రీమాత అనే మంత్రాన్ని పండించుకుంటే అన్ని మంత్రాలు నీకు సేవలు చేస్తాయి. గుర్తుంచుకోండి, ఇది ఇది అమ్మవారి మాట. అర్థమైందా?